वेंगलराव नगर डिवीजन के कॉर्पोरेटर देदेपिया राव ने कहा है कि उन्होंने चीफ इलेक्शन कमिश्नर से शिकायत की है कि वो कांग्रेस पार्टी के एमपी उम्मीदवार और खैरताबाद के मौजूदा रुकन असेंबली दानम नागेंदर के खिलाफ कार्रवाई करें, जो गैर समाजी अनासर में मुलविस अफराद के साथ इंतखाबी मुहिम चला रहे हैं। वेंगलराव नगर में अपने दफ्तर में मुनक्कदा एक प्रेस कॉन्फ्रेंस में कॉर्पोरेटर देदेपिया राव ने दानम नागेंदर के तबसरों की शदीद मजम्मत की। उन्होंने हाल ही में जुबली हिल्स के हुदूद में वाक़ एक फंक्शन हॉल में मुनक्कदा मीटिंग में मुकामी रुकन असेंबली एम गोपीनाथ पर नामुनासिब तबसरा करने पर तनकीद की। ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు। ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే మొన్న ఏదైతే 2 రోజుల క్రితం శనివారం రోజు దానం నాగేందర్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది। వారు బూత్ స్థాయి సమావేశంని ఏర్పాటు చేయడం జరిగింది మహమూద్ ఫంక్షన్ హాల్లో శనివారం రోజు। ఆ రోజు వారు మాట్లాడిన ఆ మాటలు వాక్యాలకి మేము ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది। ఎందుకంటే వారు ఏదైతే మా గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి మీద అనవసరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది। రౌడీ షీటర్లని పెంచి పోషిస్తున్నారని చెప్పి ఆయన ఏదో వ్యాఖ్యలు చేయడం జరిగింది। నేను ముందుగా దానం నాగేందర్ గారిని ప్రశ్నిస్తున్నాను, మీరు రౌడీ షీటర్లతో సన్మానం చేయించుకొని రౌడీ షీటర్లతో పాటు స్టేజ్ని పంచుకుంటూ స్టేజ్ మీద రౌడీ షీటర్లతో పాటు కూర్చుని మీరు రౌడీ షీటర్ల గురించి మాట్లాడడం చాలా హాస్యాపదంగా ఉంది, హాస్యంగా ఉంది। ఎందుకంటే మీరు ముందుగా తెలుసుకోవాలి ఎవరితో మీరు సావాసం చేస్తున్నారు, ఎవరిని తీసుకొని మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు అనేది మీరు ముందు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి దానం నాగేందర్ గారికి తీవ్రంగా మేము మహిళా మనులందరం కూడా ఖండించడం జరుగుతుంది। వెంగళరావు నగర్ డివిజన్ నుంచి అలాగే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి కూడా మేము ఖండించడం జరుగుతుంది। ఎందుకంటే వారు వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని మేము ఈ సందర్భంగా మీ ద్వారా మేము వారిని కోరుతున్నాము। వారు ఏదైతే వారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉండి 10 సంవత్సరాలుగా వారు అధికారాన్ని అనుభవించి పార్టీ మారటం ఒక ఎత్తు, పార్టీ మారి పార్టీని విమర్శిస్తూ గౌరవ కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ విమర్శిస్తున్నారు, అదొక ఎత్తు అయితే నేను మొన్న మాట్లాడిన మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము। వారి మాటల్ని మేము వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము। ఏదైతే చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ ఉన్నారో అది ఆ విషయం వారికి కూడా తెలుసు। ఎందుకంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్ మీద దానం నాగేందర్ గారు మా పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేసి ఆయన సానుభూతి తెలియచేయడం కూడా జరిగింది। నాకు ఫోన్ చేసి వాళ్ళని తిట్టి ఇలాంటి రౌడీల గుండాలతో జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పి వారి నోటితో వారే మాట్లాడి